అమర్ బాగి ఇద్దరు లోపలికి వస్తుంటే అంజు బుజ్జమ్మ ఇద్దరు కిచెన్ డోర్ గుండా బయటికి వెళ్ళిపోతారు. ఆనంద్ ఆకాష్ బాల్కనీలో నుండి వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటారు. తర్వాత బాగి చూడండి మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రండి, పిల్లలకి పిలిచి నేను కూడా స్నాక్స్ పెడతాను అని బాగి చెప్తుంది. అలాగేనని అమర్ వెళ్తాడు. ఇక ఆనంద్ ఆకాష్ ఇద్దరు చదువుకుంటున్నట్లు నటిస్తూ ఉంటారు. అబ్బో భలే చదువుతున్నారే, సరే ఫ్రెష్ అయ్యి రండి స్నాక్స్ తిందిరో అని బాగి అంటుంది. బుజ్జమ్మ అంజు ఎక్కడ కనిపించట్లేదే అని బాగి అంటే నిద్రపోతున్నారు మిస్సమ్మ అని దిండ్లు పెట్టేసి నిండా దుప్పటి కప్పేసిన వైపు చూపిస్తూ ఉంటారు. అరే అప్పుడే నిద్రపోవటం ఏంటి అని బాగి బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బాగి దుప్పటి తీస్తూ ఉంటే ఇదంతా చాటుగా గమనిస్తున్న మనోహరి చెంబ మరింత కంగారు పడుతూ ఉంటే ఆనంద్ ఆకాష్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే బాగి దుప్పటిపై చేయి పెట్టగానే మిసమ్మ వాళ్ళని డిస్టర్బ్ చేయకు, వాళ్ళు గంట వరకు లేపొద్దని ముందే చెప్పారు అని ఆనంద్ ఆకాష్ చెప్తారు. అదేంటి అంత నిద్రేంటి, స్నాక్స్ కూడా తినకుండా నిద్రపోవటం ఏంటి అని బాగి అంటుంది. పోనీలే మిసమ్మ ఈ ఒక్కసారికే 1 అవర్ తర్వాత తింటారులే అని ఆకాష్ చెప్తాడు. అబ్బో చెల్లెళ్ళ మీద అన్నయ్యలకి భలే ప్రేమ ఎక్కువైపోయిందే, సరేలే అని బాగి వెళ్తుంది. హమ్మయ్య అని పిల్లలు మనోహరి రిలాక్స్ అవుతూ ఉంటే వెళ్తున్న బాగి ఒక క్షణం ఆగిపోయి వెనక్కి తిరిగి వస్తుంది. అయ్యో ఏంటిది మళ్ళీ తిరిగి వచ్చిందే అని మనోహరి అయ్యయ్యో అని పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. అయితే బాగి తదేకంగా బెడ్ వైపే చూస్తూ ఉండటంతో ఏమైంది మిసమ్మ అని ఆనంద్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. బాగి నేరుగా కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలని క్లోజ్ చేస్తుంది. దోమలు వస్తాయి కదా, సరేలే మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేయండి అని బాగి వెళ్తుంది. మగపిల్లలు భలే కవర్ చేశారు కదా మనోహరి అని చెంబ సంతోషపడుతూ ఉంటే ఇక మిగిలింది ప్రచండ పని ఏం చేస్తాడో ఏంటో అని మనోహరి అంటుంది. బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటే రాథోడ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. పిల్లలు దొరకాలని ఆ ప్రచండ నాకు ఫోన్ చేసి చెప్పాలి, బాగి భర్తం పడతాను అని మనోహరి అంటుంది. అంటే బాగిని అమర్ దగ్గర ఇరికించేస్తావా అని చెంబ అడగటంతో అవును మరి, బాగి వల్లే పిల్లలకి ఇలా జరిగిందని చెప్తాను, అప్పుడు అమర్ దాన్ని తిడతాడు, అది నా చెవులతో వినాలి, అదే నేను కోరుకునేది, ఎప్పుడెప్పుడు అమర్ తిడుతుంటే విందామా అని ఉన్నానని మనోహరి అంటుంది. తర్వాత అదిగో మాంత్రిక పిల్లలు వస్తున్నారు అని శిష్యుడు చెప్పడంతో అయితే పిల్లలు మనకు దొరికేసినట్లే అని మనోహరికి ఫోన్ చేసి చెప్పు అని ప్రచండ్ అంటాడు. అంటే అది కాదు మాంత్రిక, మళ్ళీ ఏ దైవశక్తో వాళ్ళని కాపాడేస్తే అని శిష్యుడు అంటే లేదు, వాళ్ళ చుట్టూ ఏ ఆరా కనిపించటం లేదు, అంటే ఏ దైవశక్తి కూడా వాళ్ళని ఇప్పుడు కాపాడదు, కాబట్టి దొరికిపోయినట్లే, మనోహరికి ఫోన్ చేసి చెప్పు, వెళ్తున్నాను నేను, నువ్వు కూడా వచ్చేసేయ్ అని ప్రచండ చెప్తాడు. పిల్లలు వస్తూ ఉంటే ప్రచండ వాళ్ళ ఎదురుగా వచ్చి నిలబడి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, ఈరోజు నువ్వు నా చేతికి దొరికావు అని నవ్వుతూ ఉంటే వెనక్కి తిరిగి చూడగా శిష్యుడు కూడా వాళ్ళకి అడ్డుగా వచ్చి ఉంటారు. ముందేమో ప్రచండ, వెనకేమో శిష్యుడు అడ్డుపడుతూ ఉండటంతో పిల్లలు భయపడిపోతూ ఉంటారు. తర్వాత బాగి రండి కూర్చోండి వడ్డిస్తానని చెప్తూ ఉంటుంది. అప్పుడే పార్తు అక్కడికి రావటంతో ఎలా ఉంది ఈ డే అని అమర్ అంటాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ డే అమర్, మనుతో నేను చాలా ఎంజాయ్ చేశాను, మేము బయటికి వెళ్ళాం కదా, చాలా సంతోషంగా ఉంది నాకు, థ్యాంక్ యూ బాగి గారు, ఇదంతా మీ వల్లే అని పార్తు చెప్తుంటే ప్రచండ పిల్లలు దొరికారని ఫోన్ చేశారు కదా, ఇప్పుడు ఉంటుంది బాగికని మనోహరి అనుకుంటూ మనోహరి కూడా భోజనానికి వస్తూ ఉంటుంది. మనోహరి భోజనం దగ్గర కూర్చొని ఉంటుంది. మీకు పెళ్ళైతే రోజు ఇలాంటి రోజులే పార్థు గారు అని బాగి అంటే మొత్తానికి వీళ్ళ ముఖాల్లో పెళ్లి కళ ఉట్టి పడుతోంది అని రాథోడ్ అంటాడు. అవునవును, మనోహరి ముఖంలో అయితే పెళ్లి కళ ఉట్టి పడుతోంది అని బాగి అంటుంది. కాసేపు ఆగవే, నీ ముఖంలో ప్రేత కళ ఉట్టి పడుతుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ అక్కడికి రాగానే మీరిద్దరే వచ్చారేంటి, బుజ్జమ్మ అంజు ఎక్కడా, వాళ్ళు కూడా తినడానికి రావాలి కదా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కాస్త కంగారు పడుతూ ఉంటే అప్పుడు బాగి వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారండి, ఇందాకే చదివి చదివి అలసిపోయి పడుకున్నారంట అని బాగి చెప్తుంది. ఇప్పుడు పడుకోవటం ఏంటి, అది కూడా తినకుండా అని అమర్ అంటాడు. లేచాక తింటారులేండి అని బాగి అంటుంది. అదేంటి బాగి, పిల్లలకి తిండే ముఖ్యం కదా, నువ్వేంటి లేచాక తింటారని అంత కేర్లెస్గా చెప్తున్నావు, పిల్లలపై నీకు శ్రద్ధ లేదా అని మనోహరి అంటే నీకున్నంత శ్రద్ధ నాకు లేదులే మనోహరి అని బాగి అంటుంది. మీరు అపార్థం చేసుకోకండి పార్థు గారు, అరుంధతి మేడం చనిపోయిన తర్వాత పిల్లల్ని మనోహరి గారే చూసుకుంటున్నారు అని రాథోడ్ అంటాడు. అయ్యో పార్థు గారు అలా అపార్థం చేసుకోర్లే రాథోడ్, మనోహరికి ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్ల కూడా ఉంది, తర్వాత విడాకులు తీసుకుందని అనుకుంటారా ఏంటి అని బాగి అంటుంది.
దీనికేం పని పాట లేదు. ఛాన్స్ దొరికితే చాలు నా ఫ్లాష్ బ్యాక్ తవ్వి బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని మనోహరి తిట్టుకుంటూ ఉంటుంది. నేను ఎలాంటి అపార్థాలు చేసుకోను. అసలు నేను ఇటువంటివి అస్సలు పట్టించుకోను. మనోకి ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్లలు ఉండి విడాకులు తీసుకున్నా కూడా నేను పెళ్లి చేసుకుంటాను. నేను ఎలాంటి కేర్ చేయను. ఐ డోంట్ కేర్ అని ఆల్రెడీ మనోతో చెప్పాను అని పార్థు అంటే వీడు మంచోడో తింగరోడో అర్థం కావటం లేదని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అలాంటిదేం లేదులే పార్థు, మనోహరి ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది అని అమర్ అంటాడు. ఎవరు చూశారు అని బాగి చెప్పగానే మళ్ళీ అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఎవరు అని అమర్ అంటే మనోహరి గారికి ఇప్పటి వరకు ఎవరు సంబంధం చూడలేదని మిస్సమ్మ చెప్తోంది అని రాథోడ్ అంటాడు. అదే అండి, లేట్ అయినా కూడా ఇప్పుడు పార్థు గారి రూపంలో మనోహరికి మంచి సంబంధం దొరికింది కదా అని బాగి కవర్ చేస్తుంది. అన్నట్లు బాగి పిల్లలు అలసిపోయి పడుకున్నారంటే జ్వరంతో ఏమైనా పడుకున్నారేమో చెక్ చేసావా అని మనోహరి అంటోంది. అవును చూసావా అని అమర్ అంటే లేదండి చదువుకొని నిద్రపోతున్నారు అనుకున్నాను. సరే నేను వెళ్ళి చూసి వస్తానని బాగి అంటే లేదు నేను వెళ్తానని మనోహరి అంటుంది. అవసరం లేదులే బాగి, మనోహరి నేను వెళ్తాను, మీరు తింటూ ఉండండి అని అమర్ వెళ్తూ ఉంటే డాడీ అని వాళ్ళకేం చేయడం లేదు, జస్ట్ అలసిపోయి పడుకున్నారు అంతేనని చెప్తుంటే మీరెందుకురా అంతలా టెన్షన్ పడుతున్నారు, నేను వెళ్ళి చూస్తాను కదా అని అమర్ వెళ్తూ ఉంటాడు. ఆనంద్ ఆకాష్ మీరెందుకు కంగారు పడుతున్నారు, తినండి అని బాగి అంటుంది. మను తిను అని పార్థు అంటే వాళ్ళిద్దరూ తినట్లేదు పార్థు అని మనోహరి చెప్తుంది. ఏమైంది మీకు, ఎందుకు తినట్లేదు అని బాగి ఆలోచిస్తూ అడుగుతూ ఉంటుంది. కొంప తీసి పైన బుజ్జమ్మ అంజు లేరా ఏంటి, వీళ్ళిద్దరూ అందుకే కంగారు పడుతున్నారా అని బాగి ఆలోచనలో పడుతుంది. సరే తింటాం మిస్ అమ్మ అని చెప్తూనే రే మనం అయిపోయాం ఇప్పుడు ఎలా అని పిల్లలిద్దరూ నసుగుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. రాథోడ్ నువ్వు చూసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని బాగి పరుగులు పెడుతూ పిల్లల గది దగ్గరికే వస్తూ ఉంటే ఆనంద్ ఆకాష్ కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. వెళ్ళవే వెళ్ళు, నువ్వు చేసిన దానికి ఇప్పుడు అమర్ నిన్ను పైనుండి కిందికి తోసేస్తాడు అని మనోహరి చాలా సంతోషంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్ వచ్చి బెడ్ దగ్గర నిలబడి దుప్పటి తీయాలని ఆలోచిస్తూ ఉంటే బాగి రావటంతో ఏంటి బాగి నువ్వు కూడా వచ్చావు, ఎందుకంతలా కంగారు పడుతున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమీ లేదండి పిల్లల కోసమే వచ్చాను అని బాగి చెప్తుంది. అక్కడ దుప్పటి తీయగానే అంజు బుజ్జమ్మ ఇద్దరు నైట్ డ్రెస్సులు వేసుకొని నిద్రపోతూ ఉంటారు. అమ్మయ్య అని బాగి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. రే ఆనంద్ మనం ఇందాకే కదా దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇచ్చి మరీ బయటికి పంపించాము, వీళ్ళు ఇక్కడే నిద్రపోతున్నారేంటి అని ఆకాష్ ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అదే నాకు అర్థం కావటం లేదని అనుకుంటూ ఉంటారు. ఏమండి చెప్పానా పిల్లలు అలసిపోయి నిద్రపోతున్నారండి అని బాగి అంటుంది. ఏంట్రా మీరిద్దరూ పైకెందుకు వచ్చారని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు. వీళ్ళ టెన్షన్ చూసే నేను పైకి వచ్చానండి అని బాగి అంటే ఎందుకు టెన్షన్ అని అమర్ అంటాడు. అంటే వీళ్ళు మనతో చెప్పకుండా బయటికి వెళ్ళారేమో, అది మనకు తెలియకూడదని వీళ్ళు కవర్ చేశారేమోనని భయపడ్డానండి అని బాగి అంటే వీళ్ళు మనతో చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్తారు బాగి, వీళ్ళు మన పిల్లలు అలా చేయరు అని అమర్ చెప్తూ బుజ్జమ్మ అంజు లేవండి లేవండి అని లేపటంతో పిల్లలిద్దరూ కూడా లేచి కూర్చుంటారు. ఏమైంది డాడీ ఎందుకు నిద్ర లేపుతున్నారని ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇలా తినకుండా నిద్రపోతే ఎలా, మధ్యలో మెలకు వస్తుంది, రెండి తిందురు అని అమర్ చెప్పటంతో అలాగేనని పిల్లలిద్దరూ కిందికి వస్తూ ఉంటారు. బాగి దగ్గరుండి తీసుకువస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి వాళ్ళని చూసేసి నోరు తెరుచుకొని ఒక్కసారిగా ఇదేంటి నా కళ్ళ ముందరే బయటికి వెళ్ళారు కదా, మళ్ళీ వీళ్ళు ఇంట్లో నుంచి వస్తున్నారేంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది.